ఇంకా బుకాయిలాస్ ఎప్పటి నుంచో అనుకుంటూ వచ్చేసినాం అనమాట. ఇది బ్యాక్ సైడ్. ఇంకా బుకాయిలాస్ చూద్దాము ఇంకా స్టార్టింగ్ నుంచి. ఇది మనం ఎట్లా ఉడతాము ఎట్లా పెరుగుతాము అనేది ఇది మనిషి జీవితం ఎట్లుంటుంది చూడండి. ఇది ముసలితనం అయిన తర్వాత ఈ ఏజ్ తర్వాత లాస్ట్కు చనిపోయిన తర్వాత కూడా ఇది మన పరిస్థితి. తర్వాత జీవి ఇట్లా పోయి మళ్ళీ మానవ జన్మ ఎత్తుతుంది అనేసి ఇట్లా మనకు చూపిస్తారు అనమాట. ఇది శక్తిపీఠాలు అన్నమాట. అమ్మవారు చూడండి, అందరు శక్తిపీఠాలు. అమ్మవార్లు ఎంతమంది ఉన్నారో అంతమంది శక్తిపీఠాలు. అమ్మవార్లు మనకు శక్తిపీఠాలు అన్నమాట. ఇక్కడ స్టార్టింగ్ ఇంకా మనము లైన్ రాగానే టికెట్ తీసుకొని ఫస్ట్ అమ్మవారు సర్కిల్లోనే వచ్చేస్తాము. చెప్పండి ఎంత? లోపలనా?
చెయ్యొద్దా చేసేసుకున్నాము. ఫుల్ అసలు చాలా ఎక్స్పీరియన్స్ మాత్రం ఒక రేంజ్లో ఉంది. మనకు బీదర్ నరసింహస్వామి టెంపుల్ ఎట్లుంటుందో సేమ్ అదే టైప్లో ఉంది. 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి. 12 జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకున్నాం మేము. చాలా బాగుంది. ఇది లాస్ట్కు కొబ్బరికాయలు కొట్టే స్థలం అన్నమాట. కానీ మనకు అసలు మొత్తము ఇది బాదం చెట్టు అనేది అడ్డం వచ్చేసింది. అన్ని దర్శనాలు చేసుకొని ఇవన్నీ ఏంటివో మరి రెడీ చేసి పెట్టిరు విగ్రహాలని. ఇది సపరేట్ ఉందన్నమాట, ఇంకో గేటు గుడి వెనకాలన్నమాట. అయితే మనకి ఇది వచ్చేసి అన్ని ఇట్లా విగ్రహాలు ఉన్నాయి, సపరేట్ ప్రతి అవతారం అన్నమాట. ప్రతి అవతారం ఉంది మనకు, అన్ని అవతారాలు ఉన్నాయి చూడండి. మత్స్య అవతారము, వారాహ స్వామి, నరసింహస్వామి చూడండి.
పరశురాముడు, శ్రీరామచంద్రమూర్తి, బలరాముడు, శ్రీకృష్ణుడు. ఇది నాకైతే ఐడియా లేదు, మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి, నాకైతే అస్సలు తెలీదు. నాగపడిగలన్నమాట. ఇది మనకు ఫస్ట్ ఇట్లా ఒక్క నాగపడిగతో పెట్టారు. సుబ్రహ్మణ్య స్వామి, ఇది 5 పడిగలు పాము. చూడండి ఇలా బాగా పెట్టారు కదా, పెట్టారు అన్నమాట. ఇది ఇట్లా సపరేట్ పెట్టారు అన్నీ చుట్టూ ఈ చుట్టూ. ఇది గజస్తంభము, ఇది గజస్తంభం ఉంది ఇక్కడ. ఇదేమో హోమగుండం ఉంది, హోమగుండం చూడండి, హోమం కాలుతూనే ఉంది. రైట్ సైడ్ అన్ని గుళ్ళు ఉన్నాయి, ఒకసారి చూసేసి వద్దాము గుళ్ళని. మంచిగా ఇది ఒక సైడ్ ఉంది, ఇక్కడ పక్కన ఇక్కడ గుడి. ఇంకా ఇక్కడ నుంచి అన్ని చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి. అమ్మవార్లు శక్తిపీఠాలేమో అందరు అమ్మవార్లు ఉన్నారు. ఇంకా దత్తాత్రేయ స్వామి ఇక్కడ. ఇంకా ప్రతి దగ్గర ఇట్లా తులసమ్మ కోటలు మధ్యలో చేసిరు అనుకోండి. ఇంకా ఇది వచ్చేసి అమ్మవారి శక్తిపీఠంలో అన్ని శక్తిపీఠాలు ఉన్నట్టు అమ్మవారు ప్రతి దగ్గర. ఇంకొక అమ్మవారిని ఇట్లా విగ్రహాలు ఉన్నాయి, పెద్ద పెద్ద విగ్రహాలు, చాలా పెద్దగా ఉన్నాయి విగ్రహాలు మాత్రం. ఇంకా ఇట్లనే ఇంకా మధ్యలో ఒక తులసమ్మ కోట, ఇంకొకటి ఇట్లా విగ్రహాలు. అయ్యప్ప స్వామి ఇక్కడ అమ్మవారు, పెద్ద పెద్ద విగ్రహాలు అమ్మవార్లవి చాలా బాగున్నాయి కదా. మళ్ళీ ఇక్కడ వెంకటేశ్వర స్వామి చూడండి, వెంకటేశ్వర స్వామి లోపల. అసలు ఇది మనకు ఓపెన్ పెట్టలేరు కాబట్టి ఇక్కడ అన్ని గుళ్ళు ఓపెన్ ఉన్నాయి. అంటే చిన్న చిన్న గుళ్ళకి ఇట్లా చిన్న హోల్ అనేది ఉంది, ఇక్కడ లేదు కాబట్టి వెంకటేశ్వర స్వామి అనిపిస్తలేడు. ఇది అందుకే దగ్గర నుంచి చూపిస్తున్నా. ఈమె లక్ష్మీదేవి నించింది చూడండి, లక్ష్మమ్మవారు. పెద్దగా ఉన్నాయి విగ్రహాలు, చాలా పెద్దగా ఉన్నాయి. అన్ని చిన్న చిన్న విగ్రహాలు, చిన్న గుడి ఇట్లా కట్టి. ఇంకో అమ్మవారు అన్ని ఆయుధాలు పట్టుకుంది, సూపర్ ఉన్నాయి కదా. ఒక్కొక్క విగ్రహం ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి, చాలా పెద్దగా ఉన్నాయి. దగ్గరికి అని చూపిస్తాను, నాకు అసలు ఏం కనిపిస్తలేదు, మీకు కనిపిస్తుందో లేదో అని. పంచముఖి ఆంజనేయ స్వామి అమ్మవారి విగ్రహాలు, పెద్ద పెద్ద విగ్రహాల పక్కన ఇట్లా మళ్ళీ చిన్న చిన్న గోపురాల్లా కట్టి అందులో ప్రతి చిన్న విగ్రహాలు పెట్టిరు అనమాట. ఇక్కడ ఇంకో అమ్మవారు కాళికామాత అనుకుంటా, నాలుగే తెలిసింది మరి అమ్మవారు. గణపతి స్వామి, ఇది కూడా చిన్న మందిరము, చిన్న గుళ్ళు ఉన్నాయని చెప్పిన మధ్యలో చిన్న గుళ్ళ. తర్వాత ఈమె దుర్గమ్మ అమ్మవారు చూడండి, దుర్గమ్మ. మళ్ళీ ఇక్కడ ఒక చిన్న గుడి, మళ్ళీ ఇంకొకటి బాగా ఇక్కడ అంతా మొత్తం వెనకాల గుడి వెనకాల మొత్తం ఇట్లా సెట్ చేసేసారు. శ్రీరామచంద్రమూర్తులు, ఆంజనేయ స్వామి, శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతమ్మ చూడండి. మళ్ళీ ఈమె అమ్మవారు. అన్ని శక్తిపీఠాలంట, ఇట్లా అమ్మవారిని స్థాపించారు అనమాట. మళ్ళీ ఇక్కడ ఏంది, సేవియా నాయక్, ఈయన నిర్మించిందో, ఈయన ప్లేసో, ఈయన జాగనో మరి ఏందో మరి, ఈయనదైతే పెట్టిరు ఫోటో, ఏందో తెలియదు. మొత్తానికి ఆంజనేయ స్వామి ఎంత పెద్దగా ఉన్నాడు చూడండి. అసలు ఇక్కడ మధ్యలో అనేది షెడ్ ఉందన్నమాట, ఇట్లా మొత్తం బుద్ధుడి విగ్రహం ఉంది. అందుకే మనకు ఇంకా ఇది ముందుకు పోయి ఆంజనేయ స్వామి విగ్రహం తీయలేకపోతున్నాను నేను, అందుకని. తలకాయ ఒకటి ఉంది, నాలుకే తెరిచింది. మరి కాళికామాతనేమో ఈమె ఇంకో కాళికామాత మెయిన్ చూడండి ఎట్లుందో, అసలు చాలా బాగుంది కాళికామాత అమ్మవారు. ఇక్కడ మనం ఇప్పుడు అక్కడ చూసి వచ్చిన విగ్రహాలన్నీ ఒక్క దగ్గరే చేసారు అనమాట, పెద్ద పెద్ద విగ్రహాలు. అందుకే ఇట్లా ప్రతి ఒక్క విగ్రహము. గాయత్రి మాత చూడండి,
ప్రతి అమ్మవారు ఉన్నారు. నేను వీడియో చెప్తాను. ఇక్కడ పెట్టిరన్నమాట, లైన్గా చూడండి. ఇంకేమే లక్ష్మీదేవి, లాస్ట్కి వచ్చేసి సరస్వతి అమ్మవారు. వాళ్ళు లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనం రైట్ సైడ్ నుంచి వచ్చినాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి శనీశ్వరుడు సపరేట్గా ఉంది. ఇక్కడ నాకు అభిషేకాలు పూజలు అవుతట్టున్నాయి. మొత్తము నవగ్రహాలు, చంద్రుడు, కుజుడు, అన్ని గ్రహాలు, బుధుడు, మధ్యలో వచ్చేసి సూర్య భగవాన్ మధ్యలో. ఇక్కడ బుద్ధుడిని పెట్టేసేసారు. వాటర్ ఇట్లా ఫుల్ గుండంలాగా రెడీ చేసి ఇక్కడ మధ్యలో అనేది మనకు ఇట్లా బుద్ధుడిని పెట్టారు అనమాట. ఈ ఆంజనేయ స్వామి విగ్రహం అనేది మనకు సరిగ్గా అనిపిస్తలేదు. ఇది మొత్తం ఫైనల్గా మనకి అన్ని గుళ్ళు చూడండి ఈ టైప్లో కట్టిరు. అసలు మొత్తం గుడి వెనకాలన్నమాట. ఇది మనకు ప్రతిదీ చూపించాలి వ్లాగ్లు అనేసి ఒక్కొక్కటి నేను వీడియో తీసిన. ఇది ఇక్కడ రాసిరు బోర్డు, ఇక్కడ అమ్మవారి పాదాలు అనేసి ఇవి మెయిన్ పాదాలు చూడండి. ఇక్కడ మంచిగా చెట్టు కింద అమ్మవారిని పెట్టారు. బాగుంది గుడి మాత్రం బాగుంది. విద్య, ఉద్యోగం, సమస్య, బాధలు, ఆరోగ్య, సంతానం అంట. ఇక్కడ త్రిశూలాలు, అమ్మవార్లు, ఈ వేప చెట్టు అన్నీ ఉన్నాయి, రాగి చెట్టు, అన్ని చెట్లు కలిసి ఉన్నాయి అన్నమాట. చెట్టు కింద అమ్మవారి టెంపుల్. ఇది ఫుల్ ఈ దారి నుంచి వస్తే లెఫ్ట్ సైడు అక్కడ ఇక్కడ అంబా భవానీ అంట అమ్మవారు. ఇక్కడ అమ్మవారి గుడి.